దేశవ్యాప్తంగా రైల్వే వ్యాగన్లకు కోచ్లకు భారీగా డిమాండ్ నెలకొంది. అందులో భాగంగా రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కాజీపేటలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ కోచ్లు, ఇంజన్లు, మెట్రో రైళ్లను తయారు చేసేలా పరిశ్రమను సిద్ధం చేస్తున్నారు. ఈ కర్మాగారం ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుంది, ప్రత్యేకతలేంటనే విషయాలను మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇంతకీ ఇప్పటివరకు ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, మిషనరీ పనులు ఏ మేరకు కొనసాగుతున్నాయి, ఎప్పటిలోగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందుబాటులోకి రాబోతుంది, ఆ వివరాలపై ప్రత్యేక కథనం. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 160 ఎకరాల విస్తీర్ణంలో ఈ పనులు అయితే కొనసాగుతున్నాయి. సుమారు 521 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైనటువంటి పనులు దాదాపు ఇప్పుడు మాత్రం 750 కోట్ల వ్యయానికి చేరుకున్నాయి. ఇక్కడ వ్యాగన్లతో పాటు మేము తయారీ కూడా జరుగుతాయని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇక్కడే వ్యాగన్ల తయారీ కావడం, వాటి తనిఖీలు చేయడం, వాటికి సంబంధించినటువంటి పెయింటింగ్ వేయడం, ఇవన్నీ కూడా ఇక్కడే కొనసాగుతాయి. ప్రస్తుతం మనము రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాము. ఓవరాల్గా ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఏమేమి జరుగుతాయి, ఏమేమి ఉంటాయి, ఏమేమి తయారు చేస్తారు, దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తారు. మనతో పాటు ఎలక్ట్రికల్ ఇంజనీర్ సాయితేజ ఉన్నారు. సాయితేజ, ఒకసారి ఇక్కడ ఏమేమి తయారవుతాయి, ఏమేమి చేస్తారో ఒకసారి చెప్పండి. ఇది మొత్తం వచ్చేసి మెయిన్ షెడ్ సార్. బోగి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి రిపేర్ కానీ ఏదైనా కానీ ఇక్కడ నుంచి జరుగుతుంది సార్. ఇక్కడ ఇది షీట్ మెటల్ సార్. షీట్స్ అయితే మెయిన్ అయితే మన అవుటర్ లేయర్ ఉంటుంది కండి, అది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని అసెంబ్లీ కానీ జరుగుతుంది. లేత్ మెషిన్స్, ఏజీటీబీ, మనది వీల్ షాప్స్ ఉంటాయి కదా సార్. వీల్ అలైన్మెంట్, దాని లోపల డయామీటర్ కానీ దాని అలైన్మెంట్ కానీ ఇక్కడ దీంట్లో చూస్తారు సార్. దీని తర్వాత వీల్ పార్కింగ్, హైడ్రాలిక్, అది కూడా దీని ప్రకారమే అది అలైన్మెంట్స్, దాని వీల్ ఒక హైడ్రాలిక్ దాన్ని ప్రెస్ బయటకు తీసి వీల్ అలైన్మెంట్ ఇక్కడ జరుగుతుంది సార్. ఇది బోగి రిపేర్ షాప్. దీనిపైన ఏదైతే మన బోగి ఉందో అవుటర్ లేయర్ కానీ దాని ఇది ఉందో అది దీన్ని చూస్తారు సార్. ఇది ఫర్నిషింగ్ షాప్. ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. దీంట్లో ఏమైనా టెస్టింగ్ కానీ దీంట్లో టెస్ట్ చేస్తాం సార్. ఓకే, ఈ బోగి ఇన్స్పెక్షన్ ఏరియా అంటున్నారు కదా, అందులో బోగిలకు సంబంధించి ఏమేమి ఇన్స్పెక్షన్ చేస్తారు, ఎటువంటి తనిఖీలు చేస్తారు అసలు? దీంట్లో ఎలక్ట్రికల్ టెస్టింగ్స్ ఉంటాయండి, మళ్ళీ కంప్రెషన్ టెస్టింగ్, స్ప్రింగ్ యాక్షన్, దీని వీల్ సస్పెన్షన్, ఆ టెస్టింగ్ కూడా ఉంటాయి సార్. ఓవరాల్గా ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో దీనికి సంబంధించినటువంటి ఓవరాల్ పిక్చర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ తయారైనటువంటి బోగీలకు కావచ్చు, మేము బోగీలకు కావచ్చు, పెయింటింగ్ వేసేందుకు ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. రోబోటిక్తో ఇక్కడ పెయింటింగ్ వేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు 2 రోబోటిక్ పెయింటర్లు ఇక్కడ ఉన్నారు. మాన్యువలింగ్ పెయింట్తో పాటు రోబోటిక్ పెయింటింగ్లు కూడా వేస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు ఉన్నారు, వాళ్ళని అడిగే చేసే ప్రయత్నం చేద్దాం. రోబోటిక్ पेंटिंग किसी तरफ से पेंटिंग करता, कितने मिनट तक पेंट करता? इसमें हमारा रोबोट क्या है, एयर और जो पेंट होता है दोनों के प्रोसेस पे काम करता है. हमारी जो एयर होती है वो हमारे पेंट को प्रेशराइज करके वेपर फॉर्म में जो है हमारे ट्रेन कोच को पेंट करता है और अप्रोक्स 60 मिनट में हमारा पूरा एक कोच पेंट हो जाता है. और कुछ अगर डिफेक्ट्स होते हैं जो रोबोट नहीं कर पाता है तो हमारा वहाँ पे एक मैनुअल लिफ्टर लगा हुआ है. तो मैनुअल लिफ्टर जो हमारा मैनुअली जो डिफेक्ट्स हैं उनको कवर करेगा और जो हमारा बोगी का जो इनर साइड है, इनर साइड को भी पेंट करेगा. एक दिन में कितनी बोगी से पेंट करेगा? ये अप्रोक्स 30+ बोगी एक दिन में पेंट कर देगा. మెయిన్ లైన్ మల్టిపుల్ ఎలక్ట్రిక్ యూనిట్ అంటే మేముతో పాటు వ్యాగన్లను తయారు చేసిన తర్వాత అవి ఎంతవరకు సురక్షితం, ఎంత సరుకు రవాణాను తీసుకెళ్తాయి అనేది పరీక్షించడం అనేది కీలకమైన దశ. వాటిని పరీక్షించే ప్రదేశమే ఇది. తయారు చేసినటువంటి వ్యాగన్లను కావచ్చు, మేమును కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నా పక్కన ఉన్నటువంటి పిట్ లైన్ మీదకి తీసుకొచ్చి ఇక్కడ నిలుపుతారు. నిలిపిన తర్వాత దానికి సంబంధించినటువంటి పర్యవేక్షించేటువంటి ఇంజనీర్లు వచ్చి ఇవి ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి, ఎంత బరువును మోసుకోగలిగే పరిస్థితి ఉంటుంది, ఇవి ఎంత వేగంతో పరిగెత్తే అవకాశం ఉంటుంది, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇవి నడుస్తాయి, ఇటువంటి అన్నింటి మీద ఇక్కడే పరీక్షిస్తారు, పర్యవేక్షిస్తారు, పరిశీలిస్తారు.
వాళ్ళు ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకున్న తర్వాతనే ఈ వ్యాగన్లు కావచ్చు లేదంటే మేము కావచ్చు వాటిని బయటికి తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. భద్రతా ప్రమాణాలను పాటించడంలో పరీక్షించడంలో ఇదొక కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. దీన్నే షవర్ టెస్టింగ్ అని చెప్తారు. సరుకు రవాణాలో సంబంధించినటువంటి వినియోగంలో ఈ వ్యాగన్లు ఏ మేరకు పనిచేస్తాయి, ఏమైనా లీకేజీలు ఉన్నాయా అనే అంశాలను టెస్ట్ చేసేందుకు రెండు వైపుల నుంచి ప్రెజర్తో నీటిని ఈ వ్యాగన్లలోకి చొప్పించే ప్రయత్నం చేస్తారు. అందులో ఒక చుక్క నీరు కూడా వెళ్లకుండా ఉంటే అది షవర్ టెస్టింగ్లో పాస్ అయినట్లుగా భావిస్తారు. ఆ విధంగా పాస్ అయినటువంటి ఈ వ్యాగన్లనే సాధారణంగా వినియోగంలోకి తీసుకొస్తారు. వాటిలోనే సరుకు రవాణా చేస్తారు. కారు చక్రాలు సరిగ్గా లేకుంటే కారు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే తరచుగా కార్లకు వీల్ అలైన్మెంట్ అనేది చేస్తుంటారు. ఇక్కడ కూడా సరిగ్గా అటువంటిదే ఈ రైలు వ్యాగన్లకు సంబంధించినటువంటి వీల్ అలైన్మెంట్గా చెప్పుకోవచ్చు. దీన్ని టర్నింగ్ అండ్ బర్నిషింగ్ అనే మిషన్ దగ్గర ఉన్నాము. ఇది ఈ రైలు వ్యాగన్లను రైలు పట్టాల మీద వెళ్ళేటప్పుడు సక్రమంగా సవ్య దిశలో పోయే విధంగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే విధంగా ఈ మిషన్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీని మీదనే వీల్ చక్రాలను అలైన్మెంట్ చేస్తూ ఉంటారు. కాజిపేటలో రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించాలనేది రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ. దాన్ని నెరవేర్చామని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే 60% పనులను పూర్తయ్యాయని, మిగిలినటువంటి 40% పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రజలకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను అంకితం చేస్తామని కేంద్రం అంటుంది. కాజిపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కెమెరామెన్ నరేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్.